ఐపీఎల్లో డిపెండింగ్ ఛాంపియన్స్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి దెబ్బతినుంది. అంటే పెద్ద పెద్దవి అనుకునే ముంబై ఇండియన్స్ ఆశించింది కనబడట్లేదు. ఇప్పుడు రకరకాలైనటువంటి సక్సెస్ఫుల్ నడుస్తున్నాయి, కొన్ని దారుణమైన ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. సీనియర్ మోస్ట్లు ఉన్నారనుకునే కాస్త దెబ్బతింటుంటే జూనియర్లతో జరిగేటటువంటి లక్నో సూపర్ జైంట్స్ లాంటి వాళ్ళు ఒక ఆట ఆడుతున్నటువంటి పరిస్థితి, పంజాబ్ సూపర్ కింగ్స్ లాంటి వాళ్ళు ఒక ఆట ఆడుతున్న పరిస్థితి చూస్తున్నాడు. బెంగళూరు జట్టు ఇప్పటికి కూడా ఈ దఫా కూడా అదే పరిస్థితిలో ఉంది. గెలుస్తున్నది ఒక చోట ఓడిపోతుంది. ఓవరాల్గా చూస్తే అవన్నీ పక్కన పెడితే క్రికెట్ పిచ్చ మాత్రం మన దేశంలో విపరీతం. రాత్రిపూట్ల చివరి నిమిషం దాకా దాదాపుగా 1 గంట అయినా చూస్తున్నారు. దాని కారణంగా ప్రకటనల వలన వచ్చిన ఆదాయం 12,000 కోట్లట మీడియా రైట్స్కి. ఏది ఐపీఎల్, ఓన్లీ ఐపీఎల్కి 12,000 కోట్లట. అది క్రికెట్ పిచ్చ మన దేశంలో ఉందనడానికి సాక్ష్యం.